ABN and PRR College of Science, Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for second year MPCS, MSCS and MCCS students. Semester 4, subject computer science, paper data structures. Unit 5, sorting and searching. ప్రీవియస్ క్లాస్లో బబుల్ సార్ట్ చూసాం. ఓకే, సార్టింగ్ అంటే ఏంటో చూసాం, టైప్స్ చూసాం, బబుల్ సార్ట్ చూసాం. టుడే క్లాస్లో సెలక్షన్ సార్ట్ చూస్తున్నాం. ఓకే, సెలక్షన్ సార్ట్. సపోజ్ అన్ అరే ఏ విత్ ఎలిమెంట్స్, ఓకే, ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ n అప్ టు సో ఆన్ ఏ ఆఫ్ n-1 ఈజ్ ఇన్ మెమొరీ. ఆ ఎలిమెంట్స్ అన్నీ ఏ ఆఫ్ 0 లొకేషన్లో, ఓకే, ఏ ఆఫ్ 1 లొకేషన్లో అప్ టు సో ఆన్ ఏ ఆఫ్ n-1 మెమొరీ రిప్రజెంటేషన్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, దిస్ సెలెక్షన్ సార్ట్ అల్గారిథం ఫర్ సార్టింగ్ ఏ వర్క్స్ యాజ్ ఫాలోస్. మనకు ఆల్రెడీ అందరికీ అరేలో ఎలిమెంట్స్ ఎలా స్టోర్ అవుతాయో తెలుసు. ఇండెక్స్ బేస్ చేసుకుని మనం ఏ ఆఫ్ 0లో ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుంది, ఏ ఆఫ్ 1లో సెకండ్ ఎలిమెంట్, అప్ టు సో ఆన్ ఏ ఆఫ్ n-1లో లాస్ట్ ఎలిమెంట్ ఉంటుందని చెప్పుకుంటాం. అదే ఇక్కడ రాసుకున్నాం. ఓకే, స్టెప్స్ చూడండి. సెలెక్షన్ సార్ట్ అల్గారిథం స్టెప్ మనకి క్రింది విధంగా వర్క్ అవుతుంది. ఫస్ట్ ఫైండ్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్. ఓకే, మనం ఉన్న లిస్ట్లో స్మాలెస్ట్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసి అది ఫస్ట్ పొజిషన్లో పుట్ చేయాలి, అంటే మనం ఫస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి. ఓకే, దెన్ అండ్ ద సెకండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద సెకండ్ పొజిషన్ అండ్ సో ఆన్. మళ్ళీ ఫస్ట్ పొజిషన్లో ఫస్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, నెక్స్ట్ రిమైనింగ్ ఎలిమెంట్స్లో సెకండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి ఆ సెకండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ని మళ్ళీ సెకండ్ పొజిషన్లో మనం ఇన్సర్ట్ చేయాలి. ఓకే, అప్ టు సో ఆన్ స్టెప్ మనకేంటి ఎలిమెంట్స్ ఇంకా కంప్లీట్ అయ్యేంత వరకు సార్టింగ్లో మొత్తం అన్నీ ఈ విధంగా చేసుకుంటాం. ఓకే, పాస్ 1 చూడండి. ఫైండ్ ద లొకేషన్, LOC అని తీసుకున్నాం, లొకేషన్ షార్ట్ ఫామ్లో, ఆఫ్ ద స్మాలెస్ట్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ n ఎలిమెంట్స్, ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1 అప్ టు సో ఆన్ ఏ ఆఫ్ n-1. మనం ఉన్న ఎలిమెంట్స్లో మినిమం స్మాలెస్ట్ ఎలిమెంట్, ఓకే, మినిమం అంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ని యొక్క లొకేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ ఇంటర్చేంజ్ ఏ ఆఫ్ లొకేషన్. మనం స్మాలెస్ట్ ఎలిమెంట్ ఉన్న మనం లొకేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఆ లొకేషన్లో ఉన్న వాల్యూని, ఓకే, ఏ ఆఫ్ 0 లొకేషన్లో ఉన్న వాల్యూని, అంటే ఫస్ట్ లొకేషన్లో ఉన్న వాల్యూని ఇంటర్చేంజ్ చేయాలి. ఓకే, మన స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏ లొకేషన్లో ఉందో ఆ లొకేషన్ వాల్యూని ఫస్ట్ అంటే ఏ ఆఫ్ 0 లొకేషన్లో ఉన్న వాల్యూ తోటి ఇంటర్చేంజ్ చేయాలి. రెండు ఇంటర్చేంజ్ చేసుకుంటే ఫస్ట్ ఏ ఆఫ్ 0లో స్మాలెస్ట్ ఎలిమెంట్ వచ్చేస్తుంది కాబట్టి ఏ ఆఫ్ 0 అనేది సార్టింగ్ అయిపోయినట్టు. ఓకే, సార్టెడ్ అని చెప్పొచ్చు. ఏ ఆఫ్ 0 ఈజ్ సార్టెడ్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ పాస్ 2 చూడండి. ఫైండ్ ద లొకేషన్ ఆఫ్ ద స్మాలెస్ట్ ఇన్ సబ్ లిస్ట్ ఆఫ్ n-1. ఓకే, ఏ ఆఫ్ 1 నుంచి ఏ ఆఫ్ 0లో స్మాలెస్ట్ ఎలిమెంట్ వచ్చేసింది. నెక్స్ట్ ఏ ఆఫ్ 1 నుంచి ఏ ఆఫ్ n- వరకు ఉన్న ఎలిమెంట్స్ లిస్ట్లో మన స్మాలెస్ట్ ఎలిమెంట్ ఎక్కడుందో ఆ ఎలిమెంట్ యొక్క లొకేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దాన్ని ఇంటర్చేంజ్ ఏ ఆఫ్ లొకేషన్ అండ్ ఏ ఆఫ్ 1. ఆ ఏ ఆఫ్ లొకేషన్లో ఉన్న వాల్యూని ఏ ఆఫ్ 1 లొకేషన్లో ఉన్న వాల్యూని ఇంటర్చేంజ్ చేయాలి. ఏ ఆఫ్ లొకేషన్లో ఉన్న వాల్యూ స్మాలెస్ట్ కదా, అది ఏ ఆఫ్ 1లోకి పంపిస్తాం. ఏ ఆఫ్ 1లో ఉన్న వాల్యూ ఏ ఆఫ్ లొకేషన్లో ఉన్న వాల్యూ దగ్గరికి పంపిస్తాం, ఏ ఆఫ్ లొకేషన్ దగ్గరికి పంపిస్తాం. ఓకే, ఇంటర్చేంజ్ ఐడియా ఉంది కదా మీకు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏ ఆఫ్ 1లో కూడా సెకండ్ మినిమం ఎలిమెంట్ వచ్చేసింది కదా, స్మాలెస్ట్ ఎలిమెంట్, కాబట్టి ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1 ఆర్ సార్టెడ్ అని చెప్పుకుంటాం. రెండు సార్టింగ్ అయిపోయినాయి కాబట్టి
రెండు ఇలా సార్టింగ్ అయినాయి రాసుకుంటాం. నెక్స్ట్ సిన్స్ ఏ ఆఫ్ జీరో ఎప్పుడు కూడా ఎలా మనకి ఏ ఆఫ్ జీరో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 1 అయి ఉండాలి. ఓకే, ఏ ఆఫ్ 1 అనేది ఏ ఆఫ్ 0 తోటి ఈక్వల్ అయినా అవ్వాలి, లేదంటే పెద్దగా అయినా ఉండాలి. ఓకే, ఏ ఆఫ్ 1 అనేది ఏ ఆఫ్ 0 కన్నా పెద్దగా ఉండాలి. ఓకే, పాస్ 3 పాస్ 4 అప్ టు సో ఆన్ లాస్ట్ ఎలిమెంట్ ఏ ఆఫ్ n minus 1. ఫైండ్ ద లొకేషన్ ఆఫ్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఏ ఆఫ్ n minus 2 అండ్ ఏ ఆఫ్ n minus 1. లాస్ట్ 2 ఎలిమెంట్స్ రెండిట్లోనూ కూడా మళ్ళీ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఉన్న లొకేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ మనం ఈసారి వాటిని ఇంటర్చేంజ్ చేసుకుంటాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇంటర్చేంజ్ చేసుకున్న తర్వాత మనకి ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ n minus 1 అన్నీ కూడా సార్టింగ్ అయిపోతాయి. ఓకే, ఏ ఆఫ్ n minus 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఆఫ్ n minus 1 అంటే ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2 సో ఆన్ ఏ ఆఫ్ n minus 1 ఇవన్నీ కూడా సార్టింగ్ అయిపోతాయి కదా. ఓకే, అంటే మనకి ముందు ఎలిమెంట్ కన్నా మనకి నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ ఈక్వల్ అయినా అవ్వాలి, లేదంటే మ్యాక్సిమం వాల్యూ అయినా అయి ఉండాలని రాసుకుంటున్నాం కండిషన్. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఆఫ్ n minus 1 అని రాసుకున్నాం కదా. ఓకే, దాని ముందు ఉన్న ఎలిమెంట్ తోటి ఈక్వల్ అయినా అవి ఉండాలి, లేదంటే అంతకన్నా పెద్ద వాల్యూ అయినా అయి ఉండాలి. ఓకే, ఈ విధంగా అల్గారిథం రాసుకుంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 5 1 3 2 4 5 ఎలిమెంట్స్ తీసుకున్నాం. పాస్ 1 చూడండి. పాస్ 1లో మనం ఏం చేస్తున్నాం, 5 ఎలిమెంట్స్లో ఫస్ట్ 2 వాల్యూస్ని కంపేర్ చేసుకుంటాం. ఓకే, మనం ఫస్ట్ ఎలిమెంట్ని మినిమం తీసుకుంటాం. ఫస్ట్ ఎలిమెంట్ని మనం మిన్ అని రాసుకుంటాం. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ని సెకండ్ ఎలిమెంట్ తోటి కంపేర్ చేసుకుంటాం. ఫస్ట్ ఎలిమెంట్ని మినిమం వాల్యూ అని తీసుకున్నాం. ఓకే, సెకండ్ ఎలిమెంట్ తోటి కంపేర్ చేసుకున్నప్పుడు రెండిట్లో ఏది మినిమము ఆ లొకేషన్కి మళ్ళీ మనకి మనం తీసుకున్నదే మినిమం అయితే సేమ్ ఇలాగే ఉంటుంది. ఇలా మినిమం కాకపోతే మాత్రం ఏది మినిమం అయితే ఆ ఎలిమెంట్ లొకేషనే మిన్ అవుతుంది. ఓకే, మిన్ వాల్యూ అవుతుంది. ఇప్పుడు మిన్ ఈక్వల్ టు 0 లొకేషన్ మనకు తెలుసు కదా. అరే ఎలిమెంట్స్ ఇది ఫస్ట్ ఎలిమెంట్ 0 అని తీసుకుంటాం. 0 ఇండెక్స్ నెంబర్స్ తెలుసు కదా, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మిన్ వాల్యూ ఎంత, 0. ఓకే, మిన్ వాల్యూ 0 అని తీసుకున్నాం. నెక్స్ట్ ఎలిమెంట్ మీకు అరే ఐడియా ఉంది కదమ్మా, ఇది అరే కింద తీసుకుంటే ఓకే, ఏ ఆఫ్ 0 అనేది మినిమం అని తీసుకున్నాం. ఇప్పుడు మిన్ ఈక్వల్ టు ఎంత, 0 అని తీసుకున్నాం. 0 లొకేషన్ వాల్యూ మిన్ వాల్యూ ఎంత, 0లో ఉన్న వాల్యూ మినిమం అంతే స్టార్ట్ అయ్యాం. మనకు తెలియదు కదా ఫస్ట్ ఏది మినిమమో, కాబట్టి ఫస్ట్ లొకేషనే మనం మినిమం, ఆ లొకేషన్లో ఉన్న వాల్యూ మినిమం అని తీసుకున్నాం. సెకండ్ లొకేషన్లో ఉన్న వాల్యూ తోటి కంపేర్ చేసుకుంటాం. కంపేర్ చేసినప్పుడు ఏది మినిమం వాల్యూ అయితే ఆ లొకేషన్ దగ్గర మిన్ అనే చేంజ్ అయిపోతుంది, మిన్ వాల్యూ చేంజ్ అవుతుంది. మనం తీసుకున్నది కరెక్ట్ అయితే ఓకే, లేదంటే కనుక ఇంటర్చేంజ్ అవుతుంది. మిన్ అనేది పొజిషన్ చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఓకే, మనం కంపేర్ చేసినప్పుడు 5కి 1కి కంపేర్ చేస్తాం. మనం రౌండ్ చేసాం కదా సర్కిల్స్ లాగా. మనం కంపేర్ చేసినప్పుడు ఏం తెలుస్తుంది మనకి, మినిమం వాల్యూ 1 కదా, కాబట్టి 1 దగ్గర మిన్ పొజిషన్ చేంజ్ అవుతుంది. ఓకే, మిన్ అనేది 5 దగ్గర కాకుండా 1 దగ్గరికి వెళ్తుంది నెక్స్ట్ స్టెప్లో. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ స్టెప్లో మిన్ వాల్యూ 5 అని తీసుకున్నాం, కానీ 5ని 1తో కంపేర్ చేసినప్పుడు 1 అనేది మినిమం వాల్యూ కాబట్టి 1 లొకేషన్ దగ్గర మిన్ అని రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వాల్యూ తోటి కంపారిజన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మిన్ తోటి నెక్స్ట్ వాల్యూని కంపేర్ చేయాలి. నెక్స్ట్ వాల్యూని 3 తోటి కంపేర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి 3ని సర్కిల్ చేసాం. ఓకే, ఈసారి రెండిట్లో మినిమం ఏదైతే ఆ పొజిషన్ దగ్గరే, ఆ లొకేషన్ దగ్గరే మిన్ అని ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వాల్యూతో కంపేర్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ నెక్స్ట్ లైన్లో రాసుకున్నప్పుడు మినిమం 1 కదా, ఈసారి కూడా మిన్ పొజిషన్ అదే ఉంటుంది.
అబ్జర్వ్ చేయండి, ఈసారి కూడా మిన్ దగ్గరే మిన్ అనేది 1 దగ్గరే ఉంది, కానీ 3 తోటి కంపారిజన్ అయిపోయింది కదా. ఈసారి 2 తోటి కంపేర్ చేస్తుంది. 1 2 ఏది మినిమము? మళ్ళీ 1 మినిమం, కాబట్టి లొకేషన్ మిన్ ఏమీ చేంజ్ అవ్వదు, సేమ్ అదే పొజిషన్లో ఉంటుంది నెక్స్ట్ లైన్లో కూడా. ఈసారి అబ్జర్వ్ చేయండి, మళ్ళీ మినిమం 1 దగ్గరే ఉంది కదా. ఈసారి 2 తోటి అయిపోయింది కదా కంపారిజన్, ఈసారి 4 తోటి చేస్తుంది, కాబట్టి 4ని రౌండ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు 1కి 4కి కంపారిజన్ చేసినప్పుడు ఏది మినిమం ఎలిమెంట్? 1 కదా, కాబట్టి మిన్ అనేది 1 దగ్గరే ఉంటుంది, మిన్ పొజిషన్. ఓకే, నెక్స్ట్ లైన్లో కూడా మిన్ 1 దగ్గరే ఉంటుంది. మనకి ఇప్పుడు టోటల్ అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఎరేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్లోనూ, ఓకే, లిస్ట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ తోటి మిన్ తోటి కంపారిజన్ చేసినట్టే కదా. 5 తోటి చేస్తాం, 3 2 4 అన్నిటితోటి చేస్తాం. ఇంకా మినిమం అనేది మనకి ఫస్ట్ మినిమం ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అయింది. ఫైండ్ అవుట్ అయినప్పుడు మనకి ఆఫ్ 0 లొకేషన్ తోటి ఇంటర్చేంజ్ అవ్వాలి. అంటే ఫస్ట్ లొకేషన్లో ఉన్న వాల్యూ తోటి మనకి ఏమవ్వాలి? ఇంటర్చేంజ్ అవ్వాలి. అంటే 1 5 ఇంటర్చేంజ్ అవ్వాలి. ఓకే, మినిమం ఎలిమెంట్ ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళాలి, 5 ఏమో 1 ఉన్న లొకేషన్లోకి రావాలి. కాబట్టి నెక్స్ట్ చూడండి, మనకి ఇంటర్చేంజ్ అయ్యి వస్తాయి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మనం ఇంటర్చేంజ్ అయిన తర్వాత 1 అనేది ఫస్ట్ పొజిషన్లోకి వచ్చేసింది. ఓకే, అంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూ సార్టింగ్లోకి వచ్చేసింది, కాబట్టి అక్కడికి ఒక లైన్ డ్రా చేసాం. అబ్జర్వ్ చేయండి, ఒక లైన్ అనేది రాసుకున్నాం. నెక్స్ట్ లైన్కి తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మళ్ళీ సార్టింగ్లో చేయాలి. అందులో సెకండ్ మినిమం ఎలిమెంట్ నెక్స్ట్ స్టెప్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి మినిమం ఎలిమెంట్ ఫస్ట్ పొజిషన్లోకి వచ్చేసింది. ఓకే, ఆఫ్ 0 అనేది సార్టింగ్లోకి వచ్చేసింది. ఓకే, సార్టెడ్ అని చెప్పొచ్చు. మీరు క్లియర్గా పైనుంచి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 5ని మినిమం తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 5ని మినిమం తీసుకుంటే 5ని 1 తోటి కంపేర్ చేసాం. రెండిట్లో ఏది మినిమం? 1 మినిమం, కాబట్టి మిన్ వాల్యూ ఎక్కడ ఉంది? లొకేషన్ 1 దగ్గర ఉంది. ఓకే, నెక్స్ట్ 1ని 3ని అంటే సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ని కంపారిజన్ చేసాం. రెండిట్లో ఏది మినిమం ఎలిమెంటు? 1 కదా, కాబట్టి అక్కడే మిన్ ఆపోజిషన్ దగ్గరే మిన్ అనేది ఉంటుంది. ఓకే, మిన్ను పొజిషన్ ఏం మారదు, థర్డ్ లైన్ అలాగే ఉంది. నెక్స్ట్ 3 తోటి కంపారిజన్ అయిపోయింది, 2 తోటి చేసాం. 1కి 2కి కంపేర్ చేసినా 1 మినిమం, కాబట్టి నెక్స్ట్ లైన్లో అబ్జర్వ్ చేయండి 1 దగ్గరే మినిమం ఉంది. నెక్స్ట్ ఫోర్త్ ఓకే, 4 తోటి కంపారిజన్ చేసాం. మళ్ళీ రెండిట్లోనూ మినిమం వాల్యూ 1 కదా, కాబట్టి ఈ లైన్లో కూడా 1 దగ్గర మినిమం ఉంది. ఫైనల్గా అన్ని ఎలిమెంట్స్ తోటి కంపారిజన్స్ అయిపోయినాయి. ఇంకా ఈ ఆఫ్ 0 లొకేషన్లో ఉన్న వాల్యూ అంటే ఫస్ట్ లొకేషన్కి మినిమం ఎలిమెంట్ని తీసుకొచ్చేయాలి. అంటే ఫస్ట్ లొకేషన్లో ఉన్న వాల్యూని మిన్ పొజిషన్లో ఉన్న వాల్యూని ఇంటర్చేంజ్ చేయాలి. ఓకే, ఇక్కడ బై డైరెక్షన్ యారో పెట్టుకున్నాం. ఓకే, అప్పుడు మనకి ఏమవుతుంది? 1 5 ఇంటర్చేంజ్ అవుతాయి. ఓకే, 5 1 1 5 కింద రాసుకున్నాం. రిమైనింగ్ 3 2 4 అలాగే ఉన్నాయి. 1 అనేది సార్టింగ్ ఆర్డర్లోకి వచ్చేసింది కదా, కాబట్టి అక్కడికి ఒక లైన్ మనం డ్రా చేసాం. ఓకే, నెక్స్ట్ తర్వాత ఉన్న ఎలిమెంట్స్ 5 3 2 4 మళ్ళీ సార్టింగ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్లో. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఆఫ్ 0 లొకేషన్లో ఉన్న వాల్యూ సార్టింగ్ ఆర్డర్లోకి వచ్చేసింది. పాస్ 2 చూడండి. స్టెప్ 2 ఇక్కడ 1 ఆల్రెడీ సార్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ ఎలిమెంట్ని మనం ఏం చేయాలి? మినిమం వాల్యూ అనుకుంటాం, అంటే 5ని మిన్ అనుకుంటాం. ఓకే, 5ని మిన్ వాల్యూ అనుకుంటే 5 తోటి నెక్స్ట్ వాల్యూని కంపేర్ చేయాలి. రెండిట్లో ఏది మినిమము? మనకు చూడగానే 5 మినిమమా 3 మినిమమా? 3 మినిమం వాల్యూ, కాబట్టి మిన్ పొజిషన్ 3 దగ్గరికి చేంజ్ అవుతుంది. ఓకే, మిన్ పొజిషన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మిన్ పొజిషన్ 3 దగ్గరికి చేంజ్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ 3 తోటి 2ని కంపేర్ చేయాలి, నెక్స్ట్ ఎలిమెంట్ని కంపేర్ చేసుకోవాలి కదా. 5 తోటి కంపారిజన్ అయిపోయింది కదా, ఈసారి 2 తోటి కంపేర్ చేయాలి.
3 2 రెండిట్లో ఏది మినిమము 2 మినిమం. నెక్స్ట్ లైన్లో 2 మినిమం వాల్యూ ఎక్కడికి మూవ్ అవుతుంది 2 దగ్గరికి మూవ్ అవుతుంది. అంటే మనకి మినిమం ఎలిమెంట్ దగ్గరే మిన్ అని రాసుకోవాలి. ఓకే, లొకేషన్ మిన్ అవుతుంది కాబట్టి మనకి 2 దగ్గరికి మిన్ అని చేంజ్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈసారి 2 దగ్గరికి మిన్ చేంజ్ అయింది కదా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 4 తోటి కంపారిజన్ చేస్తున్నాం. ఓకే, 2 4 కంపేర్ చేసినప్పుడు ఏది మినిమం ఎలిమెంట్ చూస్తే మీకు ఐడియా వస్తుంది కదా. చూడండి 2 4 రెండిట్లో ఏది మినిమము 2 మినిమం కాబట్టి ఓకే 2 మినిమం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ లైన్లో కూడా మనకి మిన్ అనేది 2 దగ్గరే ఉంటుంది. ఓకే, అబ్జర్వ్ చేయండి 2 దగ్గరే మిన్ వచ్చింది. ఇంకా 4 తోటి కూడా కంపారిజన్ అన్ని ఎలిమెంట్స్ తోటి అయిపోయింది కాబట్టి మనం మిన్ పొజిషన్ని సెకండ్ మినిమం ఎలిమెంట్ కింద ఇంటర్చేంజ్ చేయాలి. ఓకే, మిన్ పొజిషన్లో ఉన్న వాల్యూని ఓకే సెకండ్ పొజిషన్లోకి అంటే సెకండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ లాగే ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ చూడండి డైరెక్షన్ ఇస్తున్నాను. అంటే 5ని 2 లొకేషన్లోకి 2ని 5 ఉన్న లొకేషన్లోకి ఇంటర్చేంజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ లైన్లో మనకేం రావాలి 2 అనేది 5 ప్లేస్లోకి 5 అనేది 2 ప్లేస్లోకి ఇంటర్చేంజ్ అవ్వాలి. ఓకే, అప్పుడు సెకండ్ మినిమం ఎలిమెంట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ మనకు వచ్చేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ఇంటర్చేంజ్ అయిన తర్వాత మనకి 2 అనేది సెకండ్ పొజిషన్లోకి వచ్చింది సెకండ్ ఎలిమెంట్ కింద. ఓకే, 5 2 ప్లేస్లోకి మూవ్ అయింది. ఇంకా మనకి 1 2 రెండు 0 లొకేషన్లో ఉన్న వాల్యూ 1 లొకేషన్లో ఉన్న వాల్యూ సార్టింగ్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసాం. రిమైనింగ్ ఎలిమెంట్స్ లైన్ తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మళ్ళీ సార్టింగ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్లో అంటే సెకండ్ స్టెప్ కంప్లీట్ అయ్యేసరికి సెకండ్ మినిమం ఎలిమెంట్ వచ్చేసింది మనకి. ఓకే, పాస్ 3 చూడండి, మనకి 1 2 ఆల్రెడీ సార్టింగ్లోకి వచ్చేసినాయి కదా కాబట్టి నెక్స్ట్ ఏదైతే ఎలిమెంట్ ఉందో అది మినిమం అనుకోవాలి. అంతే కదా, మనకి ఇప్పుడు 3 అనేది మినిమం ఎలిమెంట్ అనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ వాల్యూ తోటి కంపారిజన్ చేయాలి కదా. 3 5లో ఏది మినిమం ఎలిమెంటు 3 మినిమం ఎలిమెంటు 3 మినిమం కాబట్టి నెక్స్ట్ లైన్లో కూడా 3 దగ్గరే మిన్ అనేది ఉంటుంది. అబ్జర్వ్ చేయండి 3 దగ్గరే మిన్ అనేది ఉంది. 5 తోటి కంపారిజన్ పైన స్టెప్లో అయిపోయింది కాబట్టి ఈసారి 4 తోటి చేయాలి. 3 4లో ఏది మినిమం ఎలిమెంటు 3 మినిమం ఎలిమెంటు కాబట్టి నెక్స్ట్ లైన్లో కూడా మిన్ అనేది 3 దగ్గరే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి మినిమం 3 దగ్గరే ఉంది కదా, 5 తోటి కంపారిజన్ అయిపోయింది 4 తోటి అయిపోయింది. ఇంకా మినిమం వాల్యూ థర్డ్ ఎలిమెంట్ కింద చేంజ్ అవ్వాలి. ఆల్రెడీ థర్డ్ ఎలిమెంట్ మిన్ వాల్యూయే ఉంది కదా కాబట్టి మళ్ళీ అదే పొజిషన్లో 3 అనేది వస్తుంది. ఓకే, అంటే థర్డ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఆల్రెడీ రైట్ పొజిషన్లోనే ఉంది కాబట్టి సేమ్ అదే పొజిషన్లో మనకి 3 అనేది ఉంటుంది నెక్స్ట్ స్టెప్లో కూడా నెక్స్ట్ లైన్లో. అబ్జర్వ్ చేయండి, మనకి థర్డ్ పొజిషన్ వరకు మనకి అదే లైన్లో ఉంటుంది. అదే మనకి 3 అనేది ఏం చేంజ్ అవ్వడానికి ఏమీ లేదు. మనకి రైట్ పొజిషన్లోనే 3కి ముందు ఏమీ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఇంకా అదే పొజిషన్లో 3 ఉంటుంది. మనకి F0 1 2 పొజిషన్లో ఉన్న వాల్యూస్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి అవి ఫస్ట్ 3 ఎలిమెంట్స్ సార్టింగ్లోకి వచ్చేసినాయి. నెక్స్ట్ లైన్ ఒకటి డ్రా చేసుకున్నాం. లైన్ తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, మనకి డివైడ్ చేసుకున్నాం. ఓకే, లైన్ తోటి ఓకే మనం ఇలా డ్రా చేసుకున్నాం కదా, డివైడ్ చేసిన తర్వాత లైన్ 5 4 ఉన్నాయి. ఓకే, 5 4 ఎలిమెంట్స్ని మనం సార్టింగ్ చేయాలి నెక్స్ట్ స్టెప్లో. అంటే పాస్ 3 కంప్లీట్ అయ్యేసరికి మనకి 3 ఎలిమెంట్స్ సార్టింగ్లోకి వచ్చేసినాయి. ఓకే, నెక్స్ట్ పాస్ 4. ఇక్కడ పాస్ 4 అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఎలిమెంట్ని మిన్ అనుకోవాలి కదా. ఇక్కడ చూడండి 3 అనేవి సార్టింగ్ 1 2 3 సార్టింగ్ అయిపోయినాయి. లైన్ డ్రా చేసుకున్నాం. లైన్ తర్వాత ఉన్నవన్నీ కూడా ఉన్న ఎలిమెంట్స్లో ఫస్ట్ ఎలిమెంట్ని మనం మినిమం అనుకున్నాం. నెక్స్ట్ ఎలిమెంట్ తోటి కంపేర్ చేయాలి. 5 4ని
కంపేర్ చేస్తే ఏది మినిమం ఎలిమెంటు? 4 అనేది మినిమం ఎలిమెంటు. కాబట్టి మనకి నెక్స్ట్ లైన్లో 4 దగ్గరికి మిన్ పొజిషన్ చేంజ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, 4 దగ్గరికి మినిమం చేంజ్ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి 4ని 5 తోటి 5, 4 ఇంటర్చేంజ్ అవ్వాలి వాల్యూస్. ఓకే, 5 4 దగ్గరికి వెళ్ళాలి, 4 లొకేషన్లోకి వెళ్ళాలి. 4 అనేది 5 లొకేషన్లోకి ఇంటర్చేంజ్ అవ్వాలి వాల్యూస్. నెక్స్ట్ లైన్లో ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే నెక్స్ట్ 4th మినిమం ఎలిమెంట్ 4th పొజిషన్కి రీచ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, మనకి 4th పొజిషన్లోకి 4 అనేది చేంజ్ అయింది, లాస్ట్ పొజిషన్లోకి 5 అనేది చేంజ్ అయింది. ఓకే, అంటే 4 ఇటు వచ్చింది, 5 అటు వెళ్ళింది. ఓకే, అబ్జర్వ్ చేయండి, 5 4 ఉన్నాయి, 4 5 రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు మొత్తం కంప్లీట్గా అన్ని ఎలిమెంట్స్ సార్టింగ్ ఆర్డర్లో ఉన్నాయి. అబ్జర్వ్ చేయండి, 1 2 3 4 5. కాబట్టి పాస్ 4 కంప్లీట్ అయ్యేసరికి అన్నీ సార్టింగ్లోకి వచ్చేసినాయి. ఓకే, మినిమం ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసి అది ప్రాపర్ పొజిషన్లో మనం ఏం చేయాలి, ఉన్న వాల్యూ తోటి ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఫస్ట్ మినిమం ఎలిమెంట్ని ఫస్ట్ పొజిషన్లోకి ఉన్న వాల్యూ తోటి ఇంటర్చేంజ్ చేయాలి. సెకండ్ మినిమం ఎలిమెంట్ని సెకండ్ పొజిషన్లో ఉన్న వాల్యూ తోటి ఇంటర్చేంజ్ చేయాలి. అలా మొత్తం అన్నీ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి, మనకి ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఆల్రెడీ చూస్తాం కాబట్టి నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయండి అమ్మ. ఫస్ట్ సెలక్షన్ సార్ట్ ప్రోగ్రాంలో స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసాం. ఓకే, సెలక్షన్ అనే క్లాస్ నేమ్ తీసుకున్నాం. ఓకే, సెలక్షన్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ సెలక్షన్ సార్ట్ అనే మెథడ్ రాసుకున్నాం. ఓకే, 2 కాలమ్స్లో రాసుకున్నాం. నెక్స్ట్ మెయిన్ మెథడ్ రాసుకున్నాం. మనకి 2 మెథడ్సే ఉన్నాయి. ఇక్కడ మనకి మెయిన్ మెథడ్ నుంచే కదా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది. ఫస్ట్ చూడండి, స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం మెయిన్ మెథడ్లో. నెక్స్ట్ ఎంటర్ సైజ్ ఆఫ్ యాన్ ఎరే, మనం ఎరే సైజ్ని ఎంటర్ చేయాలి. ఎరే సైజ్ ఎంత ఇద్దాం? 5 ఇద్దాం. ఓకే, 5 ఇక్కడ ఎరే సైజు 5 తీసుకొని ఎరే క్రియేట్ అవుతుంది. ఓకే, క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఎంటర్ ఎరే ఎలిమెంట్స్ ఎంటర్ చేయడం. ఓకే, ఫర్ లూప్ స్టార్ట్ అవుతుంది చూడండి. i = 0, 0 <5 కండిషన్ ట్రూ అయినప్పుడు మనం ఒక ఎలిమెంట్ని ఎంటర్ చేయాలి. ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, 5 మనకి A0 లొకేషన్లో 5 ఎంటర్ చేసాం. అంటే మనకి ఇలా 0 1 2 3 4 A0లో 5 ఎంటర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది కదా. ఈసారి ఐ వాల్యూ ఎంత? మనకి 1 <5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి F1 లొకేషన్లో నెక్స్ట్ వాల్యూ ఎంత తీసుకుందాం? 1 తీసుకుందాం. ఓకే, F1లో 1 ఎంటర్ చేసాం. ఇక్కడ పైన ఎరే రిప్రజెంటేషన్లో కూడా మనకి 1 అసైన్ చేసినట్టు చూపిస్తున్నాను. నెక్స్ట్ i++, ఫర్ లూప్ ఇటరేషన్ జరుగుతుంది కదా, i++. నెక్స్ట్ ఐ వాల్యూ ఈసారి ఎంత? 2 అవుతుంది. 2 <5 కండిషన్ ట్రూ. ఇక్కడ కండిషన్ ఉంది కదా, ఫర్ లూప్కి కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి A(i) అని ఉంది కదా, ఐ వాల్యూ ఎంత? 2. A(2) లొకేషన్లో సమ్ వాల్యూ ఎంటర్ చేయాలి. కీబోర్డ్ ద్వారా మనం 3 ఎంటర్ చేసాం. ఓకే, 3 ఎంటర్ చేసాం. ఇప్పుడు A(2) లొకేషన్లో 3 అనేది డయాగ్రామ్లో చూపిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఎంటర్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది కదా. ఈసారి ఐ వాల్యూ ఎంత? 3. ఈసారి ఐ వాల్యూ 3 <5 కండిషన్ ట్రూ. ఓకే, కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి A(3) ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి A(3) లొకేషన్లో సమ్ వాల్యూ ఎంటర్ చేయమంటుంది. కీబోర్డ్ ద్వారా మనం వాల్యూ ఎంటర్ చేయాలి. ఈసారి 2 ఎంటర్ చేద్దాం. ఓకే, 3 డయాగ్రామ్లో కూడా డ్రా చేస్తున్నాను చూడండి. A(3) లొకేషన్లో 2. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఫర్ లూప్ ఇటరేషన్ జరుగుతుంది, i++ అవుతుంది. ఓకే, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది కదా. ఈసారి ఐ వాల్యూ 4
4 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. ట్రూ అయింది కాబట్టి ఏ ఆఫ్ 4 లొకేషన్లో సమ్ వాల్యూ ఎంటర్ చేయాలి. 4 ఎంటర్ చేద్దాం. ఓకే, 4 ఎంటర్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ ఫర్ లూప్ ఇటరేషన్ జరగాలి కదా, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఈసారి ఐ వాల్యూ 5. 5 లెస్ దాన్ 5 కండిషన్ ఫాల్స్. ఓకే, అరే ఎలిమెంట్స్ ఈ విధంగా తీసుకున్నాం. ఓకే, మనకి కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఫర్ లూప్కి తర్వాత లైన్కి వెళ్తుంది. నెక్స్ట్ లైన్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ లైన్ అబ్జర్వ్ చేయండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println బిఫోర్ సార్టింగ్ అని మనం ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఒకసారి డిస్ప్లే చేస్తున్నాం. ఏవైతే ఎంటర్ చేసామో అవే ఒకసారి డిస్ప్లే చేస్తున్నాం. ఫర్ లూప్ ఉపయోగిస్తున్నాం చూడండి. i = 0, 0 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. ట్రూ అయింది కాబట్టి ఏ ఆఫ్ 0లో ఉన్న వాల్యూ ఎంత, ఏ ఆఫ్ 5 అంటే 0 కదా, కాబట్టి ఏ ఆఫ్ 0లో ఉన్న వాల్యూ 5 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ అంటే మనకి వరుసగా డిస్ప్లే అవుతాయి. ఎల్ని ఉపయోగించాం కదా, ఇక్కడ ఇటువైపు నేను డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, లెఫ్ట్ సైడ్ డిస్ప్లే చేస్తున్నాను. నెక్స్ట్ i++. అయితే మనకి ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఈసారి ఇంక్రిమెంట్ అయిన తర్వాత వాల్యూ ఎంత, 1. ఐ వాల్యూ 1. 1 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. ట్రూ అయింది కాబట్టి ఏ ఆఫ్ 1లో ఉన్న 1 పొజిషన్లో ఉన్న వాల్యూ డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, ఫర్ లూప్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి మనకి డిస్ప్లే స్టేట్మెంట్ రాసుకున్నాం కదా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అని. ఓకే, కాబట్టి ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ ఐ అంటే 1 కదా, కాబట్టి ఏ ఆఫ్ 1 లొకేషన్లో ఎంత ఉంది, 1 ఉంది. అబ్జర్వ్ చేయండి, డయాగ్రామ్లో 1 ఉంది. 1ని డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, మనకి ప్రింట్ ఎల్ని ఉపయోగించాం కాబట్టి డిస్ప్లే చేసి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఫర్ లూప్ ఇటరేషన్ జరుగుతుంది కదా, ఈసారి ఐ వాల్యూ ఎంత, 2 అవుతుంది. 2 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. ట్రూ అయింది కాబట్టి ఏ ఆఫ్ 2 లొకేషన్లో ఉన్న వాల్యూ ఎంత, ఓకే 3 కాబట్టి 3 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ ఈసారి ఎంత, 3. ఓకే, 3 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఓకే, మన ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి ఏ ఆఫ్ 3 పొజిషన్లో ఉన్న వాల్యూ డిస్ప్లే అవ్వాలి. ఏ ఆఫ్ 3 పొజిషన్లో వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి 2 డిస్ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఈసారి ఐ వాల్యూ 4. 4 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. ట్రూ అయింది కాబట్టి ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఏ ఆఫ్ 4 లొకేషన్లో ఉన్న వాల్యూ ఎంత, 4 డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంతమ్మా, ఈసారి 5 అవుతుంది. 5 లెస్ దాన్ 5 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి సెలెక్షన్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ మనకేంటి, బి అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ బి డాట్ సెలెక్షన్ సార్ట్ అని మెథడ్ని కాల్ చేసాం. ఎరైని సైజ్ని పంపిస్తూ మనం మెథడ్ని కాల్ చేసాం. ఓకే, మెథడ్ కాల్ చేసినప్పుడు మెథడ్ డెఫినిషన్ దగ్గరికి వెళ్తుంది. మనకి మెథడ్ డెఫినిషన్ దగ్గరికి కంట్రోల్ అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు సెలెక్షన్ సార్ట్ మెథడ్ దగ్గరికి వచ్చింది చూడండి కంట్రోల్. నెక్స్ట్ ఇంట్ ఏ ఆఫ్ అంటే ఎరైని రిసీవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఎన్ అంటే 5 రిసీవ్ చేసుకుంటుంది. సైజ్ మనకి 5 కదా ఎరే సైజు, కాబట్టి ఏ రిసీవ్ చేసుకుంటుంది 5, ఎన్ వాల్యూ 5. ఇప్పుడు డిక్లేర్ చేసి మనం ఇంట్ మిన్ టెంపో అనే వేరియబుల్స్ డిక్లేర్ చేసాం సెలెక్షన్ సార్ట్ మెథడ్లో. ఓకే, నెక్స్ట్ లైన్ ఏముంది, ఫర్ ఇంట్ ఐ = 0, 0 లెస్ దాన్ n-1 అంటే 0 లెస్ దాన్ n వాల్యూ ఎంత, 5. 5 - 1 ఎంత, 5 - 1 అంటే 4. ఓకే, అంటే 0 లెస్ దాన్ 4 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. మిన్ = ఐ వాల్యూ ఎంత, 0 అంటే 0నే మనం 0 లొకేషన్ని మిన్ అని తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ జే ఫర్ లూప్ స్టార్ట్ అవుతుంది. జే = i+1 అంటే ఐ వాల్యూ 0 కదా, 0 + 1 1 అవుతుంది. ఓకే, i+1 అంటే 0, ఐ వాల్యూ 0, 0 + 1 అంటే 1 అంటే జే వాల్యూ 1. 1 లెస్ దాన్ మనకి ఎన్ వాల్యూ 5 కదా, కండిషన్ ట్రూ అయింది కాబట్టి జే ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఏ ఆఫ్ మిన్
ఏ ఆఫ్ మిన్లో అంటే ఏ ఆఫ్ జీరోలో గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ జే వాల్యూ ఎంత 1. ఏ ఆఫ్ జీరోలో వాల్యూ ఎంత ఉంది 5 గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ 1లో వాల్యూ ఎంత ఉంది డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి వాల్యూస్. ఓకే, ఏ ఆఫ్ 0 లొకేషన్లో 5 ఉంది, ఏ ఆఫ్ 1 లొకేషన్లో 1 ఉంది. 5 గ్రేటర్ దాన్ 1 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి మిన్ వాల్యూ పొజిషన్ చేంజ్ అవ్వాలి కదా. మిన్ పొజిషన్ జే వాల్యూ 1 కదా. ఓకే, జే వాల్యూ పొజిషన్స్ ఇక్కడ మిన్ను జే అనేవి పొజిషన్స్, అందులో ఉన్న వాల్యూస్ 5, 1. ఓకే, ఇప్పుడు మిన్ అనేది 0 పొజిషన్ తీసుకున్నాం, ఇప్పుడు 1 పొజిషన్ని మిన్ చేయాలి కాబట్టి మిన్ ఈక్వల్ టు జే వాల్యూ ఎంత 1. ఓకే, ఇప్పుడు జే వాల్యూ 1 కాబట్టి మిన్లో ఎంత ఉంది 1 ఉంది. అబ్జర్వ్ చేయండి మిన్ పొజిషన్లో ఇక్కడ నేను రాస్తున్నాను, మిన్లో చేంజ్ అయిన వాల్యూ ఎంత 1. ఓకే, నెక్స్ట్ జే ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది మళ్ళీ. ఓకే, జే ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. జే వాల్యూ ఈసారి 2 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. ఓకే, మిన్ వాల్యూ ఎంత 1, జే వాల్యూ 2. 1 ఎలిమెంట్ ఏ ఆఫ్ 1లో ఎంత ఉంది 1 ఉంది, గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ 2లో ఎంత ఉంది 3 ఉంది. కండిషన్ ఫాల్స్ అయింది కదా, మనకి కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇంకా ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వదు. కండిషన్ ట్రూ అయితేనే ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి మిన్ వాల్యూ చేంజ్ అవుతుంది. కానీ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇంకా ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వదు. మళ్ళీ జే ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, జే ఫర్ లూప్ ఈసారి 3 అవుతుంది. ఓకే, జే వాల్యూ 3 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి జే ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. మిన్ వాల్యూ 1, జే వాల్యూ 3. ఏ ఆఫ్ 1లో ఎంత ఎలిమెంట్ ఉంది అబ్జర్వ్ చేయండి, అరేలో ఏ ఆఫ్ 1లో 1 ఉంది, గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ 3లో ఎంత ఉంది 2 ఉంది. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి 1 గ్రేటర్ దాన్ 2 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వదు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ జే ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఈసారి 4 అవుతుంది, జే వాల్యూ 4 అవుతుంది. 4 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ మనకి ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. జే ఫర్ లూప్లోకి ఏ ఆఫ్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. ఏ ఆఫ్ మిన్ అంటే ఏ ఆఫ్ 1 వాల్యూ ఎంత, ఏ ఆఫ్ 1 వాల్యూ 1, ఏ ఆఫ్ జే అంటే జే వాల్యూ 4 కదా. ఏ ఆఫ్ 4లో ఉన్న వాల్యూ 4 అంటే 1 గ్రేటర్ దాన్ 4 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి జే ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. మళ్ళీ ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వదు, జే ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. జే వాల్యూ ఈసారి 5 కాబట్టి 5 లెస్ దాన్ 5 కండిషన్ ఫాల్స్. ఓకే, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ జే ఫర్ లూప్ అబ్జర్వ్ చేయండి, జే ఫర్ లూప్ ఇక్కడికి క్లోజ్ అయింది. నెక్స్ట్ కాలంలో మన కంటిన్యూషన్ కోడింగ్ ఉంది, అంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళడానికి ఇక్కడ నెక్స్ట్ కాలంలో రాశాను చూడండి కోడింగ్. ఇఫ్ మిన్ వాల్యూ ఎంత 1 నాట్ ఈక్వల్ టు ఐ వాల్యూ ఎంత మనకి. ఓకే, మిన్ ఐ వాల్యూ ఎంత మనకి చూడండి, ఐ ఫర్ లూప్లో 0. ఓకే, మిన్ నాట్ ఈక్వల్ టు 0 అయితే మనకి లోపలికి వచ్చి ఇంటర్చేంజ్ అవ్వాలి. ఓకే, మనకి ఇంటర్చేంజ్ అవ్వడానికి అంటే 0 లొకేషన్లోది 1 లొకేషన్లో ఉన్న వాల్యూస్ ఇంటర్చేంజ్ చేసుకోవడం కోసం లాజిక్ రాసాం. టెంప్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 1 లొకేషన్లో ఉన్న వాల్యూ, మిన్ అంటే 1 కదా, 1 లొకేషన్లో ఉన్న వాల్యూ 1, ఏ ఆఫ్ మిన్ అంటే 1. ఓకే, ఏ ఆఫ్ 1 లొకేషన్లో ఏ ఆఫ్ ఐ వాల్యూ 0 కదా, అంటే 0 లొకేషన్లో ఉన్న వాల్యూ ఎంత 5. ఏ ఆఫ్ 1 లొకేషన్లో ఏ ఆఫ్ 0 లొకేషన్లో ఉన్న వాల్యూ 5. అంటే ఏ ఆఫ్ 1లో మనం ఇక్కడ డ్రా చేస్తున్నాను అబ్జర్వ్ చేయండి. మోడిఫై అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తాయి ఈ లొకేషన్స్. ఫస్ట్ 2 లొకేషన్సే కదా మిన్ వాల్యూ 0 లొకేషన్లో ఉన్న వాల్యూ కాబట్టి ఏ ఆఫ్ 1 ఈ లైన్ చూడండి, ఏ ఆఫ్ 1లో 5 ఎంటర్ చేయాలి, ఇక్కడ 5. నెక్స్ట్
ఏ ఆఫ్ ఐ వాల్యూ 0 కదా, ఏ ఆఫ్ 0లో టెంప్లో ఎంత ఉంది, 1 ఉంది కదా, కాబట్టి ఓకే ఏ ఆఫ్ 0లో 1 ఎంటర్ చేసాం. ఓకే, ఈ విధంగా అసైన్ చేసినప్పుడు ఎరేలో ఈ విధంగా చేంజెస్ అనేవి జరిగి ఫస్ట్ ఎలిమెంట్ మినిమం వాల్యూ వచ్చేసింది. అంటే ఐ ఫర్ లూప్ ఒక ఇటరేషన్ జరిగేసరికి మనకి ఫస్ట్ ఎలిమెంట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ వచ్చేసింది, సార్టింగ్లోకి వచ్చేసింది. ఓకే, ఐ ఫర్ లూప్ సెకండ్ ఇటరేషన్ జరిగేటప్పటికి సెకండ్ ఎలిమెంట్ సార్టింగ్లోకి వచ్చేస్తుంది, సార్టింగ్ అయిపోతుంది. ఓకే, ఈసారి ఇఫ్ బ్లాక్ క్లోజ్ అయిపోయి నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఐ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఐ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది అంటే ఈ లైన్కి వస్తుంది, ఈ లైన్కి వస్తుంది. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఈసారి మనకు వచ్చిన ఎరైని పైన రాసుకున్నాం, 1 5 చేంజ్ అయిన ఎరైని. నెక్స్ట్ ఇక్కడ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది కదా, ఐ వాల్యూ ఈసారి 1 అవుతుంది. ఓకే, ఈసారి 1 లెస్ దాన్ 4 కదా, మనకి n-1 అంటే 4 కదా, 1 లెస్ దాన్ 4 అంటే కండిషన్ ట్రూ అయింది. కాబట్టి ఐ ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి మిన్ ఈక్వల్ టు ఐ వాల్యూ 1 కదా. ఓకే, 1నే మినిమం అని తీసుకున్నాం, ఇక్కడ సైడ్ని రాసుకుంటున్నాం. మిన్ ఈక్వల్ టు ఐ అంటే 1. ఇప్పుడు మిన్ వాల్యూ ప్రెజెంట్ అయితే 1 ఉంది. నెక్స్ట్ జే ఫర్ లూప్ స్టార్ట్ అవుతుంది. జే ఈక్వల్ టు ఐ ప్లస్ 1, ఐ వాల్యూ ఎంత 1 ప్లస్ 1 అంటే 2. జే ఈక్వల్ టు 2 లెస్ దాన్ ఎన్ వాల్యూ 5, కండిషన్ ట్రూ అయింది. కాబట్టి ఇఫ్ బ్లాక్లో ఉన్న ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. జే ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి ఇఫ్ కండిషన్ ఏంటి, ఏ ఆఫ్ మిన్ వాల్యూ ఎంత 1. ఓకే, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ మిన్ అంటే 1, జే వాల్యూ 2 అంటే ఏ ఆఫ్ మిన్ అంటే ఏ ఆఫ్ 1 వాల్యూ ఎరేలో ఉన్న వాల్యూ ఎంత 5 గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ 2లో ఉన్న వాల్యూ 3, కండిషన్ ట్రూ అయింది. కాబట్టి మిన్ వాల్యూ చేంజ్ అవ్వాలి. అంటే ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి మిన్ ఈక్వల్ టు జే వాల్యూ ఎంత 2 అంటే మిన్ వాల్యూ చేంజ్ అయింది. మిన్ వాల్యూ ఇప్పుడు ఎంత 2, 1 ఎరేజ్ అయిపోతుంది, 2 వస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ జే ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. జే వాల్యూ ఈసారి ఎంత, ప్రెజెంట్ 2 కదా, ఈసారి 3 అవుతుంది. ఓకే, 3 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ అయింది. కాబట్టి మనకి ఏ ఆఫ్ మిన్ వాల్యూ 2, ఏ ఆఫ్ జే అంటే జే వాల్యూ 3, ఏ ఆఫ్ 2లో ఉన్న వాల్యూ ఎంత అబ్జర్వ్ చేయండి, ఎరేలో 3. ఓకే, 3 గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ 3లో ఉన్న వాల్యూ 2, కండిషన్ ట్రూ అయింది. కాబట్టి మనకి ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి మిన్ ఈక్వల్ టు జే వాల్యూ 3 కదా, మిన్ ఈక్వల్ టు ఈసారి 3 అవుతుంది. 2 ఎరేజ్ అయిపోయింది, మిన్ వాల్యూ రీసెంట్ వాల్యూ 3. ఓకే, నెక్స్ట్ మళ్ళీ జే ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఈసారి 4. ఓకే, 4 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ అయింది. కాబట్టి జే ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఏ ఆఫ్ మిన్ వాల్యూ 3 కదా, జే వాల్యూ 4, ఏ ఆఫ్ మిన్ లొకేషన్లో ఉన్న వాల్యూ ఎంత, ఏ ఆఫ్ 3 2, ఏ ఆఫ్ 2 లొకేషన్లో ఉన్న వాల్యూ 2, ఏ ఆఫ్ 3 లొకేషన్లో ఉన్న వాల్యూ 2, ఏ ఆఫ్ 4 లొకేషన్లో ఉన్న వాల్యూ కదా ఇక్కడ కంపేర్ చేయాలి. ఓకే, కాబట్టి 2 గ్రేటర్ దాన్ 4 కండిషన్ ఫాల్స్ అయింది. కాబట్టి ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వదు. మళ్ళీ జే జే వాల్యూ ఈసారి ఎంత 5 లెస్ దాన్ 5 కండిషన్ ఫాల్స్. జే ఫర్ లూప్ ఫాల్స్ అయింది. కాబట్టి జే తర్వాత లైన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, ఇఫ్ కండిషన్ ఉంది. మిన్ నాట్ ఈక్వల్ టు ఐ, మిన్ వాల్యూ ఎంత అబ్జర్వ్ చేయండి, సైడ్ని రాసుకున్నాం కదా, మిన్ వాల్యూ 3 కాబట్టి మిన్ వాల్యూ 3. ఓకే, 3 నాట్ ఈక్వల్ టు ఐ వాల్యూ 1, కండిషన్ ట్రూ కదా, నాట్ ఈక్వలే కదా. కాబట్టి టెంప్ ఈక్వల్ టు ఏ ఆఫ్ మిన్ వాల్యూ 3 కదా, ఏ ఆఫ్
3 పొజిషన్లో ఉన్న వాల్యూ 2, అది 2ని టెంప్లో స్టోర్ చేసాం. ఓకే, ఇప్పుడు టెంప్లో 2 ఉంది. ఏ ఆఫ్ మిన్ వాల్యూ 3 కదా, అంటే ఏ ఆఫ్ 3లో ఏ ఆఫ్ ఐ లొకేషన్లో ఉన్న వాల్యూ ఎంత, ఏ ఆఫ్ ఐ వాల్యూ 1 కదా, ఏ ఆఫ్ 1 లొకేషన్లో ఉన్న వాల్యూ 5. ఓకే, అంటే 3 లొకేషన్లో ఉన్న వాల్యూ 5 లొకేషన్లో ఉన్న వాల్యూ ఇంటర్చేంజ్ అవుతాయి. కాబట్టి ఈసారి ఎర్రలో ఉన్న ఎలిమెంట్స్, ఫస్ట్ ఎలిమెంట్ మారదు, సెకండ్ థర్డ్ ఎలిమెంట్స్ మారుతాయి. ఓకే, ఈసారి ఏ ఆఫ్ ఐ లాస్ట్ లైన్ చూడండి, ఏ ఆఫ్ ఐ వాల్యూ ఎంత 1. ఏ ఆఫ్ 1 లొకేషన్లో టెంప్లో ఎంత ఉంది 2 ఉంది, 2 అసైన్ అవుతుంది. ఏ ఆఫ్ 1లో 2 అసైన్ అవుతుంది. పైన దీనికి పైన లైన్ చూడండి, ఏ ఆఫ్ 3లో 5 అసైన్ అవుతుంది. ఓకే, ఈ లైన్ 5 అసైన్ అయింది. ఏ ఆఫ్ 1లో 2 అసైన్ అయింది. అదే డయాగ్రామ్లో చూపించాను, అంటే ఈ రెండు ఇంటర్చేంజ్ అయినాయి. ఓకే, ఈ విధంగా వచ్చింది. ఓకే, మళ్ళీ ఏమవ్వాలి, ఐ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవ్వాలి. ప్రజెంట్ ఐ వాల్యూ 1 ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం 3 లొకేషన్లో కదా చేంజెస్ చేయాలి. ఓకే, ఈ వాల్యూస్ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, అబ్జర్వ్ చేయండి. డయాగ్రామ్ రిప్రజెంటేషను 3 లొకేషన్లో చేంజ్ చేయాలి. ఇక్కడ టెంప్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 3లో ఎంత ఉంది 2. ఏ ఆఫ్ 3లో ఏ ఆఫ్ 1 వాల్యూ అసైన్ చేయాలి. ఏ ఆఫ్ 1లో పైన డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి, ఎరైతే ఏ ఆఫ్ 1లో ఎంత ఉంది 5 ఉంది. ఓకే, 5ని ఇక్కడ రాసుకున్నాం, అబ్జర్వ్ చేయండి. అంటే ఏ ఆఫ్ 3లో ఏ ఆఫ్ 1లో 5 ఉంది కదా, 5ని అసైన్ చేస్తాం. అంటే ఏ ఆఫ్ 3 పొజిషన్లో 5 ఎంటర్, మనకి 5 అనేది ఎంటర్ అవుతుంది. ఓకే, మిడిల్లో ఉన్న 3 ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు ఏ ఆఫ్ 1లో టెంప్లో ఎంత ఉంది అబ్జర్వ్ చేయండి, 2 అసైన్ చేసాం కదా, ఆ 2 అనేది ఏ ఆఫ్ 1లో ఎంటర్ చేయాలి. ఓకే, జస్ట్ లొకేషన్ ఇందాక 2 పెట్టి చెప్పేసాం కదా, అంటే 3 ఈ రెండు చేంజ్ అయినాయి. ఓకే, పైన ఆల్రెడీ ఇంటర్చేంజ్ డయాగ్రామ్ ఇక ఎర్రర్ మార్క్ పెట్టాను, అబ్జర్వ్ చేయండి. ఈ రెండు లొకేషన్లో ఉన్న వాల్యూస్ ఇంటర్చేంజ్ అయినాయి. ఓకే, నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ప్రజెంట్ ఐ వాల్యూ ఎంత 1 ఉంది. ఈసారి ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి 2 అవుతుంది. 2 లెస్ దాన్ 4 కండిషన్ ట్రూ అయింది. కాబట్టి ఐ ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి మిన్ ఈక్వల్ టు ఐ వాల్యూ ఈసారి 2. ఓకే, ఇక్కడ రాసుకుందాం సైడ్, మిన్ ఈక్వల్ టు ఐ అంటే 2 కదా, మిన్ వాల్యూ 2 అని తీసుకున్నాం. నెక్స్ట్ జే ఫర్ లూప్ స్టార్ట్ అవుతుంది. జే ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అంటే 3. జే వాల్యూ ఎంత 3 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ అయింది. కాబట్టి మనకి జే ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. 3 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ అయింది. కాబట్టి జే ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. మిన్ వాల్యూ 2 కదా, జే వాల్యూ 3. ఇప్పుడు ఏ ఆఫ్ 2 అంటే ఎంత డయాగ్రామ్లో చూడండి, ఎర్రర్ రిప్రజెంటేషన్లో 3. ఏ ఆఫ్ 2 అంటే 3 గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ 3 అంటే 5. కండిషన్ ఫాల్స్ అయింది. కాబట్టి మనకి ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. మళ్ళీ జే ప్లస్ ప్లస్ అయితే జే వాల్యూ 4 అవుతుంది. 4 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ అయింది. కాబట్టి ఏ ఆఫ్ మిన్ అంటే 2, జే వాల్యూ 4. ఏ ఆఫ్ మిన్ అంటే 2 కదా, ఏ ఆఫ్ 2లో ఉన్న వాల్యూ ఎంత 3. ఏ ఆఫ్ 2లో ఉన్న వాల్యూ 3, ఏ ఆఫ్ 4లో ఉన్న వాల్యూ 4. 3 గ్రేటర్ దాన్ 4 కండిషన్ ఫాల్స్ అయింది. కాబట్టి ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వదు. మళ్ళీ జే ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే, జే వాల్యూ 4 ఉంది కదా ప్రెజెంట్, ఇప్పుడు 5 అవుతుంది. 5 లెస్ దాన్ 5 కండిషన్ ఫాల్స్.
జే ఫర్ లూప్ ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ లైన్ ఏముంది, ఇఫ్ కండిషన్ చెక్ చేసుకోవాలి నెక్స్ట్ కాలంలో. ఓకే, ఇప్పుడు ఇఫ్ మిన్ వాల్యూ ఎంత 2, ఐ వాల్యూ మిన్ వాల్యూ ఎంత మనకి 2, ఐ వాల్యూ ఎంత, ఐ వాల్యూ కూడా 2ఏ కదా. 2 నాట్ ఈక్వల్ టు 2 కండిషన్ ఫాల్స్, అంటే ఆల్రెడీ కరెక్ట్ పొజిషన్లోనే ఉంది కాబట్టి మళ్ళీ మనం ఇంటర్చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మనం అదే మిన్ వాల్యూ ఐ వాల్యూ కూడా సేమ్ పొజిషన్లో ఉన్నాయి. అబ్జర్వ్ చేయండి, ఇదే మిన్ను ఇదే ఐ వాల్యూ, అటువంటిప్పుడు మనం ఇంటర్చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి నాట్ ఈక్వల్ టు ఐ అయితే మనకి ఇంటర్చేంజ్ అవ్వాలి. ఈక్వల్ టు అయింది కాబట్టి ఓకే, మిన్ ఈక్వల్ టు ఐ అయ్యింది కాబట్టి మనకి సేమ్ పొజిషన్లో ఉంది, అంటే మనకి ప్రాపర్ పొజిషన్లోనే మిన్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇది ఇలాగే ఉంటుంది. ఎరేలో ఏమీ చేంజెస్ జరగవు. నెక్స్ట్ ఏంటి, మనకి ఐ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఐ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఈసారి ఐ వాల్యూ ఎంత, ప్రెజెంట్ అయితే ఐ వాల్యూ 2 ఉంది కదా, ఈసారి 3 అవ్వాలి. ఓకే, ఈసారి 3 లెస్ దాన్ 4 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి మిన్ ఐ ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి మిన్ ఈక్వల్ టు ఐ వాల్యూ 3. ఓకే, నెక్స్ట్ జే ఫర్ లూప్ స్టార్ట్ అవుతుంది. జే ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అంటే 4. ఓకే, 4 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి జే ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి ఈ ఆఫ్ మిన్ వాల్యూ 3, జే వాల్యూ 4. ఓకే, ఏ ఆఫ్ మిన్లో ఎంత ఉంది, 5 ఉంది. ఓకే, గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ 4లో ఎంత ఉంది, 4 ఉంది. కండిషన్ ట్రూ అయింది కదా కాబట్టి మిన్ వాల్యూ చేంజ్ అవ్వాలి. మిన్ ఈక్వల్ టు జే వాల్యూ 4 కదా, అంటే మిన్ వాల్యూ 4 కింద చేంజ్ అయింది. మనం తీసుకోవడం 3 తీసుకున్నాం, ఇప్పుడు 4 అయింది. ఓకే, నెక్స్ట్ జే ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, జే ఫర్ లూప్ ఇటరేషన్ జరుగుతుంది కదా, జే వాల్యూ ఈసారి ప్రెజెంట్ 4 ఉంది కదా, ఇప్పుడు 5 అవుతుంది. 5 లెస్ దాన్ 5 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి జే ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. నెక్స్ట్ లైన్లో ఏముంది, ఇఫ్ మిన్ నాట్ ఈక్వల్ టు ఐ, మిన్ వాల్యూ 4 కదా, ఐ వాల్యూ ఎంత మనం తీసుకున్నది 3, నాట్ ఈక్వలే కదా కాబట్టి కండిషన్ ట్రూ అయింది కాబట్టి టెంప్ ఈక్వల్ టు ఏ ఆఫ్ మిన్ అంటే ఏ ఆఫ్ 4లో ఉన్న వాల్యూ ఎంత, ఏ ఆఫ్ 4లో ఉన్న వాల్యూ 4, టెంప్లో 4 అసైన్ చేసాం. ఓకే, లాస్ట్ 2 పొజిషన్లో ఉన్న వాల్యూస్ ఇంటర్చేంజ్ అవుతాయి మనకి. ఇప్పుడు ఏ ఆఫ్ మిన్ అంటే ఎంత ఉంది, మిన్ వాల్యూ 4 కదా, ఏ ఆఫ్ 4లో ఏ ఆఫ్ ఐ వాల్యూ 3, ఏ ఆఫ్ 3లో ఉన్న ఎరేలో పైన ఏ ఆఫ్ 3లో ఎంత ఉందో అబ్జర్వ్ చేయండి. ఏ ఆఫ్ 3 పొజిషన్లో ఎంత ఉంది, ఏ ఆఫ్ 4లో ఏ ఆఫ్ 3 పొజిషన్లో ఉన్న వాల్యూ అసైన్ చేయాలి 5. ఓకే, ఏ ఆఫ్ 4లో మనం 5 ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ ఎరేలో ఏ ఆఫ్ 4లో 5 అసైన్ చేసాం అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ లైన్ ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు టెంప్ అన్నాం కదా, ఏ ఆఫ్ ఐ అంటే ఎంత 3, ఏ ఆఫ్ 3లో ఓకే, ఏ ఆఫ్ 3లో టెంప్ వాల్యూ ఎంత 4. ఓకే, ఏ ఆఫ్ 3లో మనం 4 అసైన్ చేయాలి. ఓకే, అసైన్ చేసాం. ఈ విధంగా మనకి సార్టింగ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి ఈసారి. ఓకే, ఇక్కడ వరకు ఎరే చూసారు కదా, 1 2 3 4 5 ఆల్రెడీ సార్టింగ్లోకి వచ్చేసినాయి ఎలిమెంట్స్ అన్నీ కూడా. మళ్ళీ రూల్ ప్రకారం ఇఫ్ బ్లాక్ అయిపోగానే మనకి ఏమవ్వాలి, ఐ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఐ ఫర్ లూప్ చూడండి, ప్రెజెంట్ 3 ఉంది కదా, ఈసారి 4 అవుతుంది. ఓకే, ఈసారి 4 అవుతుంది. 4 లెస్ దాన్ 4 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఫర్ లూప్ నుండి బయటకు వచ్చేస్తుంది.
నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఓకే, మెథడ్ క్లోజ్ అవుతుంది. మెథడ్ క్లోజ్ అయ్యి మనకి సార్టింగ్లో ఉన్న ఎరే ఇది కదా. ఓకే, మెథడ్ క్లోజ్ అవుతుంది. ఎక్కడ నుంచి అయితే ఈ మెథడ్ కాల్ చేసామో అక్కడికి వెళ్తుంది. మెయిన్ మెథడ్ దగ్గరికి రిటర్న్ అయిపోతుంది మెథడ్. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సెలెక్షన్ సార్ట్ మెథడ్ తర్వాత లైన్ ఏముంది? ఆఫ్టర్ సార్టింగ్ అని డిస్ప్లే స్టేట్మెంట్ ఉంది. నెక్స్ట్ డిస్ప్లే చేయడానికి ఫర్ లూప్ ఉపయోగించి డిస్ప్లే చేస్తున్నాం. i = 0, 0 < 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి system.out.println a(i) అంటే a(0)లో ఉన్న వాల్యూ ఎంత? అబ్జర్వ్ చేయండి, 1 అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవ్వాలి కదా. ఓకే, ఫర్ లూప్లో ఉన్న ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి i = 1 అవుతుంది. ఈసారి 1 < 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి e(1) లొకేషన్లో ఉన్న వాల్యూ మనం డిస్ప్లే చేయాలి. e(1)లో ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి 2 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఈసారి ఐ వాల్యూ ఎంత? 2 < 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి e(2) పొజిషన్లో ఉన్న వాల్యూ డిస్ప్లే అవ్వాలి. e(2) పొజిషన్లో 3 ఉంది కాబట్టి 3 అనేది డిస్ప్లే అయింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఈసారి ఫర్ లూప్ ఐ వాల్యూ ఎంత? 3 < 5 కండిషన్ ట్రూ. ఈసారి ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి మనకి e(3) పొజిషన్లో ఉన్న వాల్యూ డిస్ప్లే అవ్వాలి. ఎంత ఉంది? 4 ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఫర్ లూప్ మనకి ఏమవుతుంది? ఫర్ లూప్ ఇటరేషన్ జరుగుతుంది. ఐ వాల్యూ ఈసారి 4 అవుతుంది. 4 < 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి e(4) లొకేషన్లో ఉన్న వాల్యూ డిస్ప్లే అవ్వాలి. ఎంత ఉంది? 5 డిస్ప్లే చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఫర్ లూప్ ఇటరేషన్ జరుగుతుంది. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఈసారి 5 అవుతుంది. 5 < 5 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి నెక్స్ట్ లైన్ ఏమీ లేదు కదా, మెథడ్ క్లోజ్ అవుతుంది, క్లాస్ క్లోజ్ అవుతుంది. ఈ విధంగా మనకి సెలెక్షన్ సార్ట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే.